షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానుంది. ఫిబ్రవరి 15వ తేదీ కల్లా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన మౌలిక వసతుల కోసం టీపోల్ యాప్ను ఎన్నికల సంఘం అప్లోడ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల స్కెడ్యూల్ ఖరారు కానుంది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సంఘం కూడా రెడీ అయింది. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసే అవకాశం. మా సాయంత్రం 4 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేస్తుంది. 4 గంటల ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది. ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అదేవిధంగా సిఎస్ డీజీపీతో కూడా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నికల షెడ్యూల్ను కూడా ఈసీ ప్రకటిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి మౌలిక వసతుల కోసం ఇప్పటికే టీపోల్ యాప్ను కూడా అప్లోడ్ చేసింది. మరోవైపు మున్సిపాలిటీలకు అదేవిధంగా కార్పొరేషన్లకు బ్యాలెట్ బాక్సులను కూడా పంపించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఆర్ఓలు, అసిస్టెంట్ ఆర్ఓలు, అదేవిధంగా జోనల్ ఆఫీసర్ల నియామకాన్ని కూడా ఎన్నికల సంఘం చేపట్టింది. అదేవిధంగా ఈ నెల 19 నుంచి కూడా దశల వారీగా మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సంఘం శిక్షణ కూడా ఇస్తూ వచ్చింది. అదేవిధంగా 20 నుంచి 23 వరకు కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా ఎన్నికల సంఘం నిర్వహించింది. మరోవైపు 24వ తేదీన అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో కూడా సమావేశాన్ని కూడా నిర్వహించింది. అదేవిధంగా ఇప్పటికీ 16 జిల్లాలకు సంబంధించి ఈ బ్యాలెట్ సంబంధించిన పత్రాలు, బ్యాలెట్ బాక్స్కి సంబంధించి అన్ని కూడా పంపించారు. మిగతా జిల్లాలకు కూడా ఇప్పుడు పంపించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఫిబ్రవరి 15 కల్లా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ లోపల రిజల్ట్ కూడా ప్రకటించి కంప్లీట్ చేయాలని కూడా ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియనంతా కూడా ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపింది. అయితే ప్రధానంగా ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఎందుకంటే రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించిన వెంటనే షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం పూర్తి స్థాయిలో అన్ని అంశాలపై కసరత్తు చేసిన తర్వాతనే షెడ్యూల్ ప్రకటించాలనుకుంటుంది. కాబట్టి ఇంతకాలం లేట్ అయింది. ఈరోజు షెడ్యూల్ అయితే ప్రకటించబోతున్నారు. ఇప్పటికే కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో అన్ని అంశాలపై కూడా చర్చించారు. ప్రధానంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కూడా చూడాలని కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లేలా కూడా ఏర్పాట్లన్నీ కూడా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేస్తుంది. యమున. థ్యాంక్ యూ చందు.